నిజామాబాద్ జిల్లా ఆర్మూర్ జిల్లా పరిషత్ బాలికల ఉన్నత పాఠశాలలో మధ్యాహ్న భోజనంలో అధికారుల నిర్లక్ష్యం బయటపడింది. మధ్యాహ్న భోజనంలో నీళ్ల చారు, పురుగుల అన్నం పెడుతున్నారని విద్యార్థినులు వాపోతున్నారు. 6 నెలలుగా గుడ్లు, అరటిపండ్లు అందడం లేదని చెప్పారు. పురుగుల అన్నం తినలేక టిఫిన్ బాక్సులు తెచ్చుకుంటున్నామని చెబుతున్నారు. మధ్యాహ్న భోజనం బిల్లులు అందకపోవడంతోనే గుడ్లు, అరటిపండ్లు పెట్టడం లేదని ఏజెన్సీ సిబ్బంది చెబుతున్నారు. మరోవైపు పాఠశాలలో కోతుల బెడదతో పాటు తాగునీటి సౌకర్యం లేక నానా ఇబ్బందులు పడుతున్నామని విద్యార్థినులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. నిజామాబాద్ జిల్లా ఆర్మూర్ జిల్లా పరిషత్ బాలికల ఉన్నత పాఠశాలలో మధ్యాహ్న భోజనంలో అధికారుల నిర్లక్ష్యం బయటపడింది. మధ్యాహ్న భోజనంలో నీళ్ల చారు, పురుగుల అన్నం పెడుతున్నారని విద్యార్థినులు వాపోతున్నారు. 6 నెలలుగా గుడ్లు, అరటిపండ్లు అందడం లేదని తెలిపారు. పురుగుల అన్నం తినలేక టిఫిన్ బాక్సులు తెచ్చుకుంటున్నామని చెబుతున్నారు. మధ్యాహ్న భోజన బిల్లులు అందకపోవడంతోనే గుడ్లు, అరటిపండ్లు పెట్టడం లేదని ఏజెన్సీ సిబ్బంది చెబుతున్నారు. మరోవైపు పాఠశాలలో కోతుల బెడదతో పాటు తాగునీటి సౌకర్యం లేక నానా ఇబ్బందులు పడుతున్నారని విద్యార్థినులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పురుగుల బియ్యం వస్తున్నాయి, ఎంతకంటే ఎరగాల మేము పిల్లలు తినమంటున్నారు, టిఫిన్లు తెచ్చుకుంటున్నారు, మేము చేసి ఏం లాభము? మరి మైజీరు కూడా రెక్కలే కదా, ఎంతకంటే ఎరుగుతాం. దుబ్బ పురుగులు, లక్క పురుగులు, తెల్ల పురుగులు, ఇవన్నీ ఎంతకంటే ఎరుపుకుంటే పెట్టాలి. మేము మంచి బియ్యం పంపిస్తామని అన్నారు, పంపిస్తలేదు. మళ్ళీ అవే బియ్యం వస్తున్నాయి అని దయచేసి మంచి బియ్యం పంపించండి. బిల్లులు సరిగ్గా వస్తలేవు, పోయి మరి తెచ్చినాము, ఎగ్గులు పెడతలేము. 5 రూపాయలు గవర్నమెంట్ ఇస్తే 6 రూపాయలు బయట మేము రూపాయి లాసే కదా, అందు గురించి మేము పెడతలేము సార్. గుడ్డు ఇప్పుడు 8-9 నెలలు అసలే పెడతలేము. గుడ్డు 20 నుంచి పెడతలేము. ప్రతిసారి ఇచ్చినప్పుడు పెట్టినాము గుడ్డు, ఇక ఆడికెళ్ళి మళ్ళీ పెడతలేము. నన్ను వద్దులు పెట్టినాము. ఇక్కడ మాకు ఎగ్స్ పెడతలేరు, బనానా కూడా ఇస్తలేరు. ఎక్స్పైర్ పీస్ 6 రూపీస్ అయిందని చెప్పేసి మాకు ఎగ్స్ ఇస్తలేరు. మాకు ఇక్కడ ఫుడ్ కూడా బాగుంటుంది, బట్ పైసా చేస్తున్నారు, అవి పప్పు ఉంటున్నా అని చెప్పేసి మేము సరిగ్గా తినట్లేదు. ఎక్కువ మంది అంటే అన్నం పడేస్తున్నారు, పురుగులు వేస్తున్నారు. ఇప్పుడేమో నిజామాబాద్ జిల్లా ఆర్మూర్ జిల్లా పరిషత్ బాలికల ఉన్నత పాఠశాలలో మధ్యాహ్న భోజనంలో అధికారుల నిర్లక్ష్యం బయటపడింది. మధ్యాహ్న భోజనంలో నీళ్ల చారు, పురుగుల అన్నం పెడుతున్నారని విద్యార్థినులు వాపోతున్నారు. ఇక ఇదే విషయంపై మరింత సమాచారం మా ప్రతినిధి శ్రీకాంత్ అందిస్తారు. శ్రీకాంత్, చెప్పండి. థ్యాంక్ యూ వరలక్ష్మి. గత కొన్ని రోజులుగా ఐ న్యూస్ స్పెషల్ ఫోకస్ పెట్టింది. మధ్యాహ్న భోజనం పైన అసలు పిల్లలకు ఎలాంటి భోజనం పెడుతున్నారు, మెనూ ప్రకారం భోజనం పెడుతున్నారా లేదా, అక్కడ ఎలాంటి పరిస్థితులు ఉన్నాయి, వారికి ఆ పరిసర ప్రాంతాలు ఎలా ఉన్నాయి, భోజనంలో క్వాంటిటీ ఉందా, ఏంటి అనే దానిపైన పూర్తిగా ఐ న్యూస్ ఫోకస్ చేసింది. నిజామాబాద్ జిల్లాలోని పలు నియోజకవర్గాల్లో ఇప్పటికే ప్రభుత్వ పాఠశాలల్లోకి ఐ న్యూస్ టీం వెళ్తా ఉంటే అనేకమైనటువంటి ఇలాంటి ఘటనలు వెలుగులోకి వస్తున్నాయి. చిన్నారులకు మధ్యాహ్న భోజనంలో పురుగుల అన్నం పెడుతున్నటువంటి పరిస్థితులు మనం మొన్న నిజామాబాద్ నగరంలో కోటగల్లి ప్రాంతంలోని బాలికల పాఠశాలలో చూసాం. అలాగే ఇవాళ ఆర్మూర్ జిల్లా పరిషత్ బాలికల పాఠశాలలో కూడా ఇదే పరిస్థితి నెలకొంది. మధ్యాహ్న భోజనంలో నీళ్ల చారు, పురుగుల అన్నం పెడుతున్నారు అని స్వయంగా అక్కడ ఉన్నటువంటి విద్యార్థులు కూడా చెప్తున్నటువంటి పరిస్థితి. 6 నెలలుగా ఎలాంటి పౌష్టికాహారం లేదు, కనీసం గుడ్లు, అరటి పండ్లు కూడా ఇవ్వడం లేదంటున్నారు. పురుగుల అన్నం తినలేక ఇంటి నుంచే టిఫిన్ బాక్సులు తీసుకొచ్చి ఇక్కడ తింటున్నామని చెప్పేసి కొంతమంది విద్యార్థినులు చెప్తున్నటువంటి పరిస్థితి. అయితే దీని అంతటికి కారణం ఏంటి అని తెలుసుకుంటే మాత్రం మధ్యాహ్న భోజన బిల్లులు అందకనే ఇటు గుడ్లు కావచ్చు, అటు అరటి పండ్లు కావచ్చు, పౌష్టికమైనటువంటి ఆహారాన్ని పెట్టలేకపోతున్నామంటూ మధ్యాహ్న భోజన ఏజెన్సీ నిర్వాహకులు చెప్తున్నటువంటి పరిస్థితి. మరోవైపు అక్కడ కోతుల బెడద కూడా ఉందంటున్నారు విద్యార్థులు. మనకు ఐ న్యూస్ తో వాళ్ళు చెప్పడం జరిగింది. పూర్తిగా మధ్యాహ్న భోజనం అనేది చాలా ముఖ్యమైనటువంటి విషయం. ఎందుకంటే
విద్యార్థులు కావచ్చు అదే ఆహారాన్ని తింటారు కాబట్టి ఆ ఆహారం నాణ్యత లోపించడం అలాగే పురుగుల అన్నం పెట్టడంతో విద్యార్థులు అనారోగ్యాలకు గురవుతున్నటువంటి పరిస్థితులు కూడా తలెత్తుతున్నాయి. విద్యార్థులు చెప్పుకోలేక కొంతమంది ఆ మధ్యాహ్న భోజనాన్ని తినకుండా కూడా ఉంటున్నటువంటి పరిస్థితులు నిజామాబాద్ జిల్లాలో చోటు చేసుకున్నాయి. రైట్ శ్రీకాంత్, థ్యాంక్ యూ.